చేసినటువంటి గురుతుల్యులు, ముఖ్య అతిథులు, మ్యాథ్స్ సూర్యుడు అంటాం. ఆయన పేరు నాయుడు, ఆయన మ్యాథ్స్ సూర్యుడు. పార్వతీపురం మరి విజయనగరం ఏరియాల్లో మ్యాథ్స్ అనగానే గుర్తొచ్చే ఒక లెజెండరీ నేమ్ శ్రీ ఎన్టీ నాయుడు గారు. ఆయన ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను డైట్లో పనిచేశానని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. అలాంటి ఆయన సమక్షంలో మరొకసారి మాట్లాడే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు విధి నిర్వహణలో ఉండి ఇక్కడ రాలేకపోయినటువంటి మన గౌరవ ప్రిన్సిపల్ కె రామకృష్ణారావు గారికి, వైస్ ప్రిన్సిపల్ సార్ శ్రీ అప్పలనాయుడు గారికి, సీనియర్ లెక్చరర్స్ అండ్ లెక్చరర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మ్యాథ్స్ అంటే భయం అనుకుంటాం, కానీ మ్యాథ్స్ని సాధన చేస్తే దానికి మించింది ఏమీ లేదు. ఇక్కడ మ్యాథ్స్ని లింకప్ చేసి కూడా బోధించవచ్చు. సార్ బయట ఎవరున్నారు సార్? తర్వాత ఇక్కడ అడుగులు తడబడ పుడతడు నడిచెను. అడుగులు తడబడ పుడతడు నడిచెను. అలాగే ఇంకోటి చెప్తాను, చెప్పండి. 2, 3, 4, 5, 6, 4, 7, 8, 4, 4 అడుగులు తడబడ పుడతడు నడిచెను. అందులో బాహులకం ఏది? డా. అంటే అక్కడ డా ఎక్కువ వచ్చింది, అది వృత్యానుప్రాస అలంకారం. ఇక్కడ 4 ఎక్కువ వచ్చింది, ఇది బాహులకం. అలాగే ఎక్కువ అనే పదం వచ్చేటప్పుడు ఇంగ్లీష్లో కూడా ఎక్కువ పదం అని చెప్పొచ్చు. అంటే మ్యాథ్స్ లేని శాస్త్రం అంటూ ఉండదు. అందుకే మీకు మెథడాలజీలో సకల శాస్త్రాలకి మూలం ద్వారం వంటిది గణితం అని ఎవరన్నారు అంటాడు. సకల శాస్త్రాలకి మూలం ద్వారం గణితం అని బేకన్ అనేవాడు అంటాడు. బేకన్, ఆ బేకన్ అని ఆయన చెప్పడం జరిగింది. బేకన్. ఇక్కడ సైన్స్ లేనిదే ఏమీ లేదు. అందుకే మ్యాథ్స్ ఎక్కడున్నది, మ్యాథ్స్ ఎక్కడున్నది, మన చుట్టూనే తిరుగుతున్నది. అన్నం వండడం నుంచి అంతరిక్షం వరకు అన్నింటా మ్యాథ్స్ ఉన్నది. అరిభాయి అన్నింటా మ్యాథ్స్ ఉన్నది అని చెప్పచ్చు. చోట్ల కూడా ఉంది. అందుకే మన గురజాడప్పారావు గారి పద్యాన్ని మన మ్యాథ్స్లో అన్వయిస్తే ఆయన దేశంలో ప్రేమించమన్నా